ధం ధం దుర్గాయై నమః. ఓం తత్సత్. గంగా, భవాని, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాకన్యా, సరస్వతి, శ్రీ రాజరాజేశ్వరి తల్లి, బాలా త్రిపుర సుందరి తల్లి, శ్యామల, లలితా దశ, ఈ 12 నామాలు, లలితా దశ, ఈ 10 నామాలు, ఈ 10 నామాలు కనుక డైలీ స్మరిస్తే అన్నానికి కూడుగుడ్డికి లోటు ఉండదని చెప్పేసి లలితా సహస్రం ఫలశ్రుతిలో ఉంటుంది. ఈ నామాలు ఉచ్చరిస్తే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇందాకటివన్నీ నేను నా వెన్నుపోట్లు గురై ఉన్నవాడిని కాబట్టి నా ఆవేదన అలా చెప్పాను, అలా ఎక్స్ప్రెస్ చేశాను, మీకు చెప్పడం జరిగింది. అవి ఎవరిని కొందరిని ఉద్దేశించినవి కావు, కొందరికి మాత్రం ఉద్దేశించినవి, అందరికీ వర్తించినవి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ బై జ్ఞానం కోసం చెప్తున్నాను. ఇది నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను నేను. ఎస్, నా తండ్రి లెజెండ్. ఎస్, ఎవరి కుటుంబానికి తండ్రి వాడే లెజెండ్, వాడే హీరో. ఎస్, నా తండ్రి నాకు చిన్నప్పుడే నేర్పాడు నా నాన్నగారు. మా తాతగారు వచ్చి నాకు రూపాయి వెళ్ళి ఇచ్చారు. ఊరెళ్తూ అందరికీ నాన్న వెళ్తున్నాను, బాయ్ నన్ను సెండ్ ఆఫ్ చెప్పారు. సంథింగ్ వెళ్ళేప్పుడు టాటా బాబాయ్ తాత అంటాం కదా మనం. అలా వెళ్తున్నప్పుడు రూపాయి చేతిలో పెట్టాడు మా తాతయ్య గారు. తీసుకుంటుంటే ఇచ్చేయన్నాడు. ఇమ్మీడియట్లీ ఇచ్చేసాను. కొడతాను కొడక ఇంకెప్పుడు ముట్టుకున్నావు అంటే, నీకు నేను అన్నాను కదా, ఇస్తున్నాను కదా, నేను తిను, ఎప్పుడు ఒకరు చేయి చాచి అడగద్దు, నేను పెట్టింది తిను, కష్టపడు. నాకు మా నాన్నగారు నేర్పారు. అదే నా ఇంట్లో ఉంది, నా బ్లడ్ కూడా అది. స్వాధ్యతం ఉత్తమం. స్త్రీల ద్వారా అంటే కట్నాల కానుకలు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, స్త్రీ ద్వారా వచ్చిన డబ్బు తినకూడదు. పురుషుడు అనేవాడు, రక్తం ఉన్నవాడు ఎవడు కూడా తినకూడదు. అది నపుంసకులు మాత్రమే తింటారు, అంటే కొద్దివాళ్ళు తింటారు. ఆడదాని సొమ్ము కంటితో కూడా చూడకూడదు, మనకు అవసరం లేదు. మా నాన్నగారు అలాగే బతికాడు, నాకు అలాగే నేర్పాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు కూడా స్వాధ్యతంగా ఉన్నవి చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. కర్మలు అంటుకో వాటికి. కర్మలంటే తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి కానీ, తాతల ద్వారా వచ్చిన ఆస్తి కానీ, భార్య ద్వారా వచ్చిన ఆస్తి కానీ, ఇవన్నీ కూడా ఈ ఆస్తులతో పాటు, బంధాలతో పాటు, పాపాలు, కర్మలు, ఆ వంశంలో ఉన్నటువంటి పరంపరలు కూడా మనకు అంటుకుంటాయి, సోకుతాయి. ఏ ఆస్తులు అనిపిస్తున్నావు, పాపాలు తీసుకోవా ఫ్రెండ్స్? మాట్లాడరే, అనుకోరే, తలుచుకోరే. ఎస్, ఆస్తులు తీసుకుంటే పాపాలు కూడా పంచుకుంటాం. ఎస్, కర్మలు కూడా అనుభవించాలి. అందుకనే ఏ ఆస్తి వద్దనుకుని వెళ్ళిపోయిన వాడికి ఏ పాపాలు అంటావు. ఇది ఇందులో మర్మాన్ని గమనించండి. ఎప్పుడు కూడా పాపంతో ఒకరిని బాధ పెట్టిన సొమ్ముకి అనేక పాపాలు అనుభవించి అనేక కర్మలు ఎత్తాలి. అనేక కర్మలు పడాల్సి వస్తుంది. ఆ కర్మలకి జన్మలు ఎత్తాలి. ఆ జన్మలో ఎక్కిన పాపాలు చేయాలి. ఇలా పునర్జన్మలు ఎత్తుకుంటే ఈ వలయంలో ఉంటే, ఈ పుట్టడం, చావటం, కుక్క, నక్క, మేక, మనుషులు, కుంటి, గుడ్డి, కుష్టి ఇలా పుట్టుకుని ఉంటే, ఈ విషయాలలో ఉంటే దేవుడు ఏ కాపాడతాడు? జ్ఞానం ఏమొస్తుంది? ఇంక తెలుసుకుని ఇదేనా జ్ఞానం? ఈ మనిషి మానవ జన్మ ఇచ్చింది భగవంతుడు భగవత్ సాక్షాత్కారం కోసం మాత్రమే మానవ జన్మ ఇచ్చాడు. అందులోనూ మోక్ష సద్బ్రాహ్మణ శ్రీ వైష్ణవ జన్మ, అందులోనూ సర్వాంగాలు కలిగిన జన్మ, అంతకుమించి మళ్ళీ స్మృతి. జ్ఞానం ఇచ్చిన తర్వాత భోగం వైపు వెళ్తావా, జ్ఞానం వైపు వెళ్తావా, రోగాల వైపు వెళ్తావా? ఏం కావాలి నీకు? పాపాలు వెళ్తాయి, ఏం కావాలి నీకు? విచక్షణ జ్ఞానం ఇచ్చింది భగవంతుడు. ఇంత ఇచ్చినప్పుడు దేని పెంచుకుంటావు, దేన్ని చూస్ చేసుకుంటావు? జ్ఞానం. అదే యోగా చేస్తే వచ్చేవి ఇవే. యోగా శీర్షాసనం కానీ ఏ ఆసనాలు ఇచ్చినా మంచి జ్ఞానం నేర్పుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను మటు కష్టపెడుతుంది, అన్నీ నీకు నేర్పుతుంది. మంచి చెడు చంపాలని అనిపిస్తుంది, చంపద్దు అనిపిస్తుంది, పాపం చేయాలనిపిస్తుంది, పాపం చేయకూడదనిపిస్తుంది, కాము, ఇవన్నీ వెంటాడతాయి. అన్నీ వెంటాడినా నీ మనసు మొత్తం లాగి, తప్పు నాన్న, మళ్ళీ పుడతావా, పాపాలు ఎందుకు చేస్తావు, వద్దు, వీటన్నిటికీ పైవాడిని వాడినాడు. నేనున్నానుగా, నీకెందుకు నాన్న, నీ చేతులు మట్టి ఎందుకు తెచ్చుకుంటావు? తెంచుకొచ్చేయి, బంధాలు తెంచుకొచ్చేయి. నేను కావాలా, నీకు వాళ్ళు కావాలా? ఎవరి ప్రేమ గొప్పది? శ్రీమన్నారాయణుడు, శివుడు, అన్నీ ఆయన ప్రేమ గొప్పది, అమృతం కన్నా గొప్పది అని తెలుసుకునే జ్ఞానాన్ని విచక్షించేది యోగా. అందుకని యోగా అభ్యసించండి, కర్మల నుండి విముక్తి కండి. చాలా మంచిది యోగా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఏ పాపాల సొమ్ములు తినకండి. నాకు లేదే, తండ్రి ఆస్తి రాలేదని ఇలా బాధపడకండి.
నీకు స్వచ్ఛతంగా బతికే అవకాశం ఇచ్చాడు భగవంతుడు, కళ్ళు కాళ్ళు ముక్కిచ్చాడు, ఇంకేం కావాలయ్యా? చక్కగా ఏ కూలి పని చేసి బతకలేమా? ఎందుకు బతకలేము? బతకలేనాడు, ఏం లేనాడు ఆయన చూపిస్తాడు దారి. నారి కోసం మీరు పోయాడా? అంతే, డిసప్పాయింట్ కావద్దు, బాధపడకండి. ఖచ్చితంగా భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు. ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉండి నువ్వు భగవంతుని శరణ పెడితే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. నా అనుభవంతో చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. అందుకని ఏ సొమ్ముల కోసం, ధనం ఆస్తుల కోసం చంపటాలు నరుకోటాలు చేసుకోకండి. స్వార్జితంగానే బ్రతకండి, ఇది చాలా ఉత్తమం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అందరికీ వర్తిస్తుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఓకే, హరే కృష్ణ. ఓకే, దుర్గా 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 దుర్గా. ధూమ్ ధూమ్ దుర్గాయ నమో నమః. ఓం ఆది పరాశక్తి మహాకాళి కాలభైరవాయ. నిజంగా అదృష్టవంతులైన వాడు ఎవరే అంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్లో ఇద్దరు జ్ఞానవంతులైతే అంతకుమించిన అదృష్టవంతుల సంతానికి మరొకటి ఉండదు. ఎస్, వాళ్ళు అందమైన ప్రకృతికి పుడమకి ఉపయోగపడతారు. లేకపోతే ప్రకృతికి విఘాతం కలిగించి మూర్ఖులైపోతారు. వాళ్ళు అజ్ఞానవంతులైతే తల్లిదండ్రులు ఉంటే కనీసం అట్లీస్ట్ తల్లి కానీ తండ్రి కానీ జ్ఞానవంతులు ఉండాల్సిందే. ధర్మాలు తెలియాలి, తెలిస్తేనే బిడ్డలకి పరంపర కొనసాగుతుంది. లేకపోతే వాళ్ళు మూర్ఖులై రెండిడ్లు కరెక్ట్గా లేకపోతే సంసారాలు బండి ఉన్న సంసారం పడిపోతారు. అటు ఇటు చాలా సరిపోదు. కనీసం ఖచ్చితంగా ఇద్దరు నడవకపోయినా ఒక్కడే నడిచిన, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఆ ధర్మాలు పిల్లలకి నేర్పితే సమాజానికి చాలా ఉపయోగం దానివల్ల. అది ఫ్రెండ్స్, నాకు నా తండ్రి ఇచ్చింది. ఇంకా చాలా నేర్చుకోలేకపోయాను. నిజంగా చాలా గొప్పవాడు నా తండ్రి, నిజంగా సూపర్. ఐ మిస్ యూ డాడీ. నాన్న ఐ లవ్ యూ. నేను నీకేం చేయలేకపోయాను. వెళ్ళిపోయావు నాన్న, బంధాలని కలిగి ఉన్నాను. అది ఎస్, ద్వాపరం అయిపోతుంది, వెళ్ళిపోతుంది కదా. ఈ కలి ప్రభావం దీని పడిపోతుంది, వచ్చేస్తుంది. నారాయణ నారాయణ నారాయణ, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. శివ రక్షించు, నీ భక్తుల గుంపుల్లో తిరిగే భాగ్యాన్ని ప్రసాదించి, శాశ్వత మోక్షాన్ని ప్రసాదించి కృష్ణ పరమాత్మ. కృష్ణ 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 రాధా కృష్ణ బృందా కృష్ణ భగవాన్ పరమాత్మ. హరే హరే. మాట్లాడడం వల్ల శక్తి పోతుందంటానికి ఇదే. ఇంకా 10 సెకండ్లైనా ఉండగల శక్తి నాకుంది.
తెలుసు, నాకు అంతర్గతంగా తెలుసు. నాకు ఒక శ్లోకం చేస్తూ ఉంటాను ధ్యానం. ఇలా అభ్యాసంలో ఉన్నప్పుడు ముందు వచ్చారంటే మాట్లాడటం వల్ల, మాట్లాడటం వల్ల నిజంగానే శక్తి పోతుంది. అంటే జ్ఞానానికి సంబంధించి మాట్లాడిన ఏ అపకారం లేదు, జరగదు, సందేహం లేదు. భగవన్నామస్మరణకు సంబంధించి ఎంతసేపు మాట్లాడినా అది రీఛార్జ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. షట్చక్రాలకు కావాల్సింది అది. ఓ వృధా ప్రసంగాల వల్ల షట్చక్రాలు సృష్టించిపోతాయి. అందువల్ల భగవన్నామానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఘోష, ప్రసంగాలు జరిగిన ఇవన్నీ కూడా షట్చక్రాలకు అతీతమైన శక్తిని ఇస్తాయి. షట్చక్రాలు బలంగా ఉంటాయి, అవి వాయువుతో నింపబడి ఉంటాయి కాబట్టి ఈ రీఛార్జ్ అవుతుంటుంది అనమాట. మన కరెంటు సెల్ ఫోన్ అయినప్పుడు రాత్రి రీఛార్జ్ చేస్తాము పవర్ని, ఆ పవరే భగవన్నామస్మరణ ఈ శరీరానికి ఈ మానవ దేహానికి భగవన్నామస్మరణతో రీఛార్జ్ అవుతుంది. శరీరం ఆయువు పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు భగవన్నామ ధ్యానం చేసుకుని కర్మ నుండి విముక్తి పొందొచ్చు అంటుంటారు చూసారా. కర్మల నుండి విముక్తి పొందడానికి దైవనామస్మరణ చేయమంటారు. అందులో మర్మం ఏంటి? ఇదే మర్మం అంటే నేను డైరెక్ట్గా చెప్పాను మీకు, మర్మం ఇది. అందుకని షట్చక్రాలు ఆరోగ్యంగా ఉన్నాయంటే కారణం దైవనామస్మరణ చేసుకుంటే పాపాల నుండి విముక్తి పొందవచ్చు, కర్మ నుండి విముక్తి పొందవచ్చు, పునర్జన్మ కర్మలు ఉండవు. హరే కృష్ణ. విష్ణుర్వక్షస్థల భక్తి విశేషాన్ని లక్ష్మీకరణ రాధా భగవాన్ పరమాత్మ. రాధాకృష్ణ బృందాకృష్ణ భగవాన్ పరమాత్మ. Krishna, this is lost friends.